హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు చికెన్ ఫ్రైకి ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్‌లో మనము ఒక చికెన్‌కి కావాల్సిన ఒక 2, 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ ఆనియన్స్ అనేది బాగా మనము ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. అప్పుడు మనము కడాయిపై మూత పెట్టుకొని బాగా కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి మనకు కావాల్సినంత సేపు ఆనియన్స్ని బాగా మగ్గనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి కొంతసేపు బాగా మగ్గనిచ్చి ఇప్పుడు మనం చికెన్ బాగా వాష్ చేసుకున్న చికెన్ని అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనము కడాయిపై మూత పెట్టి మళ్ళీ ఇంకొంచెంసేపు చికెన్ని బాగా మగ్గనివ్వాలి. మళ్ళీ ఇంకొంచెం మగ్గనిచ్చిన తర్వాత తీసి మనము కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి బాగా మగ్గనిచ్చి ఇంకొంచెం వాటర్ వేసి దాన్ని చికెన్ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ. ఎక్కువసేపు కూడా టైం పట్టదు. అంతే. మనం లాస్ట్‌లో మనకు కొంచెం ఏమైనా ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అంతే అండి, రెసిపీ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.